సరిపోదా శనివారం ఈ మూవీ రివ్యూ అయితే వీడియో చూద్దాం. వీడియో నిండి మధ్య చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి, ఓకేనా. స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే మన సబ్ ఇన్స్పెక్టర్ అయిన మన సూర్య గారు, ఎస్జే సూర్య గారు దయ. ఈ దయాక్ అనేది సోకులపల్లి ఒక విలేజ్. ఆ విలేజ్ అంటే ఈ దయాక్ అసలు పడది. ఆ విలేజ్కి అండ్ మన సూర్య గారికి ఎందుకు ఆ గొడవ అనేది మీరు మూవీలో చూసుకొని తెలుసుకోండి. దానికన్నా ముందు మన న్యాచురల్ స్టార్ నాన్నగారి గురించి మాట్లాడుకుంటే నా వార్రాబాయ్ అని అనుకుంటే ఆ వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక నోట్ చేసుకుంటాడు. ఆ నోట్ చేసుకొని టైటిల్లో కనిపించే శనివారం ముందు చూడండి, ఆ శనివారం మాత్రం చూసుకుంటాడు. సో ఇలా జరిగేటప్పుడు మన ఎస్జే సూర్య గారికి మరి నాని గారికి వచ్చిన గొడవ ఏంది, మూవీ ప్లాట్ అయితే అంతే ఉంది. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. మేజర్ హైలైట్స్ ఎక్కడ ఉన్నాయనంటే ఇక్కడ హైప్ సీన్ వచ్చిన తర్వాత మళ్ళీ స్లో అవుతుంది, మళ్ళీ ఇక్కడ హైప్ సీన్ వస్తుంది. సో అలా అనిపించింది అన్నట్టు నాకైతే ఫిలిం. ఎందుకనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే మనకు కొంచెం మంచిగా స్టోరీ వైజ్గా మంచిగా స్లోగా రన్ అవుతుంది. కొంచెం బోర్ అన్నట్టయితే నాకు ఇక్కడ అనిపించలేదు. రన్ అవుతుంది, బాగానే రన్ అయింది. ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్లో బేస్లో ఉన్నా కూడా ఆ ఇంటర్వెల్కి ఓకే అనిపించింది, ఒకేషన్ అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ నుంచి అనేది నా ఒపీనియన్లో, నా పర్సనాలిటీ కూడా చెప్తున్నా, సెకండ్ హాఫ్ అనేది పోతూనే ఉంది ఫిలిం. అంటే ఒక మంచి ఫ్లోలో వెళ్ళింది. మేజర్ హైలైట్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పోయా. మీరు ట్రైలర్ చూసారు, అసలు ట్రైలర్ చూస్తుంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు వినే ఉంటారు, దానికి మించి ఉన్నట్టు అనిపించింది నాకు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నట్టు ఈ ఫిలింలో. ఇక క్లైమాక్స్ పోసిన బాగుంది, బాగుంది. అంతకు మించి నేను చెప్పలేను. మీరైతే మూవీని ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి చూడొచ్చు అని చెప్తాను. అండ్ మీరైతే ఎంజాయ్ చేస్తారు, ఫిలింని ఎంజాయ్. మన ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ మాత్రం నిజం చెప్తున్నా ఒక రేంజ్లో ఉంది భయ. ఆ క్యారెక్టర్ మాత్రము ఇంకా ఎవరు చేయలేరచ్చు. ఆయన ప్లేస్లో రీప్లేస్లో ఎవరైనా పెడితే ఎవరు చేయలేరచ్చు అన్నట్టు అనిపించింది. అంతకు మించి చేస్తారు అన్నట్టు అనిపించింది. ఇక మన వెన్ కమింగ్ టు మన హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే ప్రియాంక గారి గురించి మాట్లాడాలంటే తన రోల్ తను బాగానే చేసిందట్టు అనిపించింది. బాగానే ఉంది. తన పర్ఫార్మెన్స్ కూడా మేజర్ హైలైట్ అని చెప్తాను, నాకైతే నచ్చింది. ఇక ఈ విధంగా అయితే ఉంటుంది భయ ఫిలిం అనేది. మీకు ఒకటే చెప్తున్నాను, మూవీలో సాంగ్స్ అయితే ఈ జస్ట్ యావరేజ్ అనిపించిన సాంగ్స్ గురించి నాకు అంతలా ఎక్కలేదు. కానీ ఓకే, స్టోరీ వైజ్గా కానీ లేకపోతే ఎగ్జిక్యూషన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అది మాత్రం ఒక రేంజ్లో ఉంది. మేజర్ హైలైట్ మన ఎస్జే సూర్య గారు అండ్ నాని గారే. ఇంకా వేరే కమెంట్ అదర్ క్యారెక్టర్స్ వాళ్ళ రోల్ బాగానే చేస్తారు పర్ఫార్మెన్స్ బై గురించి చెప్పుకుంటే. కానీ మూవీని మాత్రం మీరైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ పొందాలి నేను అనుకుంటే కనుక జస్ట్ థియేటర్లోకి వెళ్ళి చూడండి అని చెప్తాను. ఎందుకంటే ఆ వైప్ అలా ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ బాగున్నాయని చెప్తాను. అది కనుక మీరు ఎక్స్పీరియన్స్ పొందాలంటే ఐ రికమెండ్ దిస్ ఫిలిం టు వాచ్ ఇన్ థియేటర్స్ అని చెప్తాను. సో ఓవరాల్గా శనివారం మూవీ అయితే ఈ విధంగానే ఉంటుంది. ఇంకా నేను డెప్త్గా చెప్పలేను, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కానీ ఎక్కువ వీడియోలు ఎంత అవుతుంది. అండ్ ఓవరాల్గా వీడియో మీకు నచ్చితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ మళ్ళీ మరిన్ని మంచిలో కలుసుకున్నాం. సెలవు, బాయ్, టాటా గైస్.